హే గాయ్స్, వెల్కమ్ టు మూవీస్ బుక్స్ అండ్ కాఫీ. సో ఈ మధ్య వీడియోస్ చేయట్లేదు కదా, సారీ. ఇగోండి ఉంటాను అని అంటున్నా ఖచ్చితంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో యాక్చువల్లీ ఇప్పుడు జస్ట్ ఇందాక ఒక వీడియో చూసాను అనమాట. అందులో ఒక సర్వీస్ డాగ్ ఒక అమ్మాయి ఫెయింట్ అవుతుంటే దాన్ని ముందే కనిపెట్టి అలర్ట్ చేసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి వాటర్ ఇచ్చి, ఒక కిచెన్ కౌంటర్లో మెడిసిన్ కోసం చూసి, లేకపోతే ఇంకో చోట చూసి ఇచ్చి, కూర్చున్న తనని పడుకోబెట్టి, ముందు నిల్చున్న తనని కూర్చోబెట్టింది, పడుకోబెట్టి ఆ ట్యాబ్లెట్ వేసుకున్నాక దెబ్బలు తగలకుండా తన దగ్గరుండి, పడుకోబెట్టింది దెబ్బలు తగలకుండా తనకు కంఫర్ట్ ఇస్తూ జాగ్రత్తగా చూసుకుంటుంది. నేను అనుకుంటున్నా కొంతమందికి ఈ మంచి ఫ్రెండ్షిప్ బాండ్స్ దొరుకుతాయి, బట్ అందరికీ దొరకవే అని. కానీ డాగ్స్ ఆర్ హ్యూమన్ బెస్ట్ ఫ్రెండ్స్, రైట్? వీళ్ళు ఉండగా ఫ్రెండ్స్ లేరు, ఫ్యామిలీ లేరు అనే థాట్ ఎందుకు అసలు? సో ఓకే, ఇప్పుడు ఆ మూవీస్ అయితే నేను చెప్పలేను, ఎందుకంటే అందులో ఖచ్చితంగా ఏదో ఒక డాగ్ని చంపేస్తారు, అది చూసి నేను ఆడలేను. సో ఈ వీడియోస్లో మనం గోయింగ్ టు సీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్స్లో టైప్స్ ఏంటో బాబు అంటారా? ఫ్రెండ్షిప్స్లో టైప్స్ ఉండవు, బట్ మన మూవీస్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్స్ని రీప్రజెంట్ చేసిన అందులో ది బెస్ట్ ఈ వీడియో. అంటే మేల్ ఫ్రెండ్స్, ఫీమేల్ ఫ్రెండ్స్, మేల్ ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ అలా అనమాట. ఇప్పుడు అవన్నీ చూసేద్దాం. అండ్ మీకు నాకు అనేది నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ. సో ఇది ర్యాంక్డ్ వీడియో కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ 3 ఏమో మేల్ ఫ్రెండ్షిప్స్ చెప్తాను, తర్వాత ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ చెప్తాను, ఒక గ్రూప్ ఫ్రెండ్షిప్, అండ్ తర్వాత మేల్ ఫీమేల్ కంబైన్డ్ ఫ్రెండ్షిప్. సో ఫస్ట్ నెంబర్ 1 ఒట్టేసి చెప్తున్నా, సునీల్ గారి క్యారెక్టర్ నలబాలుడు. మూవీ మొత్తం ఫన్గా ఎంటర్టైనింగ్గా ఎలా ఉంటుందో ఈ క్యారెక్టర్ కూడా అంతే. ఆ నేమే చూడండి, నలబాలుడు. నాకు మూవీస్లో మంచి ఫ్రెండ్ క్యారెక్టర్ రిప్రజెంటేషన్వి అనే థాట్ రాగానే వచ్చే కొన్ని క్యారెక్టర్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది ఈ క్యారెక్టర్. ఒక ఫ్రెండ్ ఎలా ఉంటారో అలా ఉండే క్యారెక్టర్ ఇది. తన ఫ్రెండ్ తన కోసం తన బాగా కోరుకున్నది దొరికే ప్రయత్నం చేయకుండా దానికి టోటల్ ఆపోజిట్ చేస్తుంటే, ఆ టైంలో చిన్న అబద్ధమో లేకపోతే మోసమో ఏదో ఒకటి చేసి ఆయన తన ఫ్రెండ్ జీవితం ప్లస్ హీరోయిన్ క్యారెక్టర్కి కూడా మంచి చేద్దామని చూస్తాడు. తర్వాత తను చేసే పని కరెక్ట్ అని నిజం ఆయన తెలుసుకున్నాక ఎవరు తను నమ్మకపోగా పైగా ఏదో ఒకటి అంటున్నా లాస్ట్ వరకు కూడా ట్రై చేసి చివరకు తన ఫ్రెండ్కి తను ప్రేమించిన అమ్మాయిని, అలానే ఆ అమ్మాయికి మంచి జీవితాన్ని అందించాడు ఈ నలబాలుడు. ఈ క్యారెక్టర్కి సంబంధించి నాకు వీళ్ళ చిన్నప్పుడు ఉన్న ఫ్రెండ్షిప్ సీన్స్ అయినా, ఆఫీస్లో కామెడీ సీన్స్ అయినా అన్నీ ఇష్టమే. కానీ నా మోస్ట్ ఫేవరెట్ అంటే ప్రీ క్లైమాక్స్లో పెళ్ళి మండపంలో ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ డైలాగ్ చెప్తారు చూడండి. ఆ తర్వాత ఒక డైలాగ్ ఉంటుంది, ఒక వెధవా అని ప్రూవ్ చేయడానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది సంథింగ్. ఆ డైలాగ్ నా ఫేవరెట్. మొత్తం సినిమానే టేక్ ఓవర్ చేస్తుంటాడు ఆ సీన్, అది నా ఫేవరెట్. నెంబర్ 2 హ్యాపీ డేస్ అర్జున్. టైజన్ చాలా డిఫరెంట్, టూ ఇంటెలిజెంట్, మైండ్లో అయినా మనసులో అయినా చాలా విషయాలు అనుకోవచ్చు. అలాంటి పనులు చేస్తూ ఉన్నవాడి కోసం చెత్త పనులు అంత లవ్ చేస్తూ కేర్ చేస్తూ ఉంటాడే, ఉన్నాడు కదా మన గ్యాంగ్లో ఒకడు. మొత్తం ఈ క్యారెక్టర్ అంతా నా ఫేవరెట్. అయితే మర్చిపోలేంది అండ్ ఈ ఫ్రెండ్షిప్కి సంబంధించిన ఈ క్యారెక్టర్ మోస్ట్ ఫేవరెట్ది ఆ డైలాగ్ ఉంటుంది కదా, వాడు మన ఫ్రెండే కదా అని చెప్పి అంటాడే, దట్స్ మై ఫేవరెట్ లైన్. చూసి చాలా ఇయర్స్ అయింది ఈ మూవీ కూడా, ఎగ్జాక్ట్గా డైలాగ్ అయితే గుర్తులేదు, అదే డైలాగ్ నాకు తెలిసి అయితే. నెంబర్ 3 నాంది. ఎంతో నార్మల్ ఆర్డినరీ పర్సన్గా సాగుతున్న లైఫ్, ప్రేమ, ఆ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి, అండ్ చిన్న ఫ్యామిలీ, చక్కనైన కుటుంబం, అసలు మ్యాటర్సే తెలియని కేసు పడేస్తారు. జీవితం తలకిందులు అవుతుంది, ప్రేమించిన అమ్మాయి పెళ్ళి అయిపోతుంది, అమ్మ నాన్నని చంపేస్తారు. అసలు లైఫే మొత్తం పోయింది అనుకున్న టైంలో కూడా తన ఫ్రెండ్ సంతోష్ తనతోనే ఉంటాడు, తనని బయటికి తెస్తాడు. తన మీద ఏ నింద పడిందో అది నిజం కాదు అని ప్రూవ్ చేసిన మ్యాటర్లో తన ఫ్రెండ్ హ్యాండ్ కూడా ఉంటాడు. నా ఫేవరెట్ అని చెప్పాలి అంటే, మూవీ చూసి కొన్ని ఇయర్స్ అయింది, గుర్తులేదు, ఎప్పుడు చూడలేదు, బట్ మైండ్లో పడిన సీన్ అయితే లేదు. కానీ తన క్యారెక్టర్, తన ఫ్రెండ్తో ఉండటమే చాలు, ఆ సపోర్ట్. అసలు ఎవరుంటారండి ఇప్పుడు నార్మల్గా అంత మంచిగా ఉన్న దాంట్లోనే ఉండట్లేదు, అలాంటిది అసలు జీవితం అలా అయిపోయి అన్నీ కోల్పోయినా తన ఫ్రెండ్ దగ్గర ఇంకా ఉంటాడు చూడండి, జైల్లో ఉన్నా కూడా బెస్ట్ క్యారెక్టర్. సో
ఇప్పుడు ఫీమేల్ ఫ్రెండ్స్ని చూద్దాం. లెట్స్ గో. నెంబర్ 4 ఆనంద్, సత్య. ఆవిడ క్యారెక్టర్ ఆ బుడ్డది అనీత అనీత అనే సీన్ గుర్తొస్తుంది. అప్పుడు నేను బుడ్డదాన్నే, నేను కూడా ఎనీవే. సో మొత్తం కుటుంబమే చిన్న వయసులో కోల్పోయి సింగిల్ అమ్మాయిగా, అందులోనూ చిన్న ఏజ్ నుండే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా పెరిగిన రూపాకి అనిత అండ్ ఆ బామ్మ హెల్ప్తో కొంచెం ఈజీ అవుతుంది. అనిత చిన్నప్పటి నుండి వదలకుండా రూపాతోనే ఉంటూ ప్రతి స్టెప్లో యాక్చువల్లీ రూపాయిని అడ్జస్ట్ అవుతుందేమో, కానీ అంటే రూపా కోసం, తన కోసం. అనిత మాత్రం అడ్జస్ట్ అవ్వదు. యాక్చువల్లీ రూపా కన్నా ఎక్కువ కేర్ చేస్తూ ఏది మంచో అది చేస్తూ చెడుని కట్ చేయాలని చూస్తూ తోడుగా అలా ఉంది చూడు, ఆ సపోర్ట్ చాలు. అనిత ఇస్ రియల్లీ ఏ గుడ్ ఫ్రెండ్, ఆల్సో మంచి క్యారెక్టర్, అంతున్న క్యారెక్టర్ కూడా. నెంబర్ 5 వకీల్ సాబ్. ముగ్గురు ఫ్రెండ్స్, సీరియస్ కేస్, బయట రెప్యుటేషన్, ఇలా ఎన్నో అవమానాలు అవి ఇవి దిగమింగుతూ ఒకరికొకరు తోడుగా ఒక లాయర్ని పట్టుకొని తమ మీద ఉన్నవన్నీ నిందలు అని ప్రూవ్ చేసి నిజాలు బయటపెట్టి కేసు గెలుస్తారే. సొంత ఫ్యామిలీ, ప్రేమించిన మనుషులే, సొసైటీ వాళ్ళు, ఇంకో రీజన్ వాళ్ళు, ఏదో ఒక రీజన్ వాళ్ళు అంటే వాళ్ళని కన్నందుకు మేమే తప్పు చేసాం అన్నట్టు ఇంకో విధంగా సపోర్ట్ ఇవ్వకుండా, స్ట్రాంగ్గా ఉండకుండా వెనక్కి తగ్గుతారు, వెళ్ళిపోయారు. ఆ టైంలో వీళ్ళే సపోర్ట్, ఒకరికొకరు వాళ్ళ ఫ్రెండ్షిప్, ఇలాంటి ఫ్రెండ్షిప్స్ ఉండాలి. నా మోస్ట్ ఫేవరెట్ నివేద గారు అంజలి గారిని చంపదెబ్బ కొట్టే సీన్ ఉంటుంది కదా, అది నా మోస్ట్ ఫేవరెట్. నెంబర్ 6 క్రిమినల్. యాక్చువల్లీ మూవీ నేను చూడలేదు ఇంకా ఇప్పటికి. సీన్స్ ఏదో నచ్చో టైం పాసుకో కొన్ని మంత్స్ బ్యాక్ ఆర్ ఇయర్ బ్యాక్ అలా చూసా, ఏదైనా కొన్ని మంత్స్ బ్యాకే. సాంగ్ చిన్నప్పటి నుండి తెలుసులే. సో యాక్చువల్లీ ఇందులో హీరోని మనీషా గారి క్యారెక్టర్ అండ్ రమ్య గారి క్యారెక్టర్స్ లవ్ చేస్తాయి, బట్ హీరో ప్రేమించేది మనీషా గారి క్యారెక్టర్ అయిన శ్వేతని. అది కనుక్కోవడానికి రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ హెల్ప్తో శ్వేతలో జలసీ రప్పించి బయటపడదాం అని అనుకుంటుంది హీరో క్యారెక్టర్. సో అసలు ఫస్ట్ రమ్య గారి క్యారెక్టరే హెల్ప్ చేస్తుంది శ్వేత లవ్ సిచ్యువేషన్లో. అలా ఆ తర్వాత తన జలస్ బయటకు వచ్చి దాంతోపాటు హార్ట్ బ్రేక్ అయ్యి హీరోయిన్ ఏడుస్తుంటే అది చూసి ప్లాన్ సక్సెస్ అయ్యి హీరో హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుతుంటే, ఎందుకంటే ఇప్పుడు ఎలానో నిజం చెప్పేస్తాడు కదా కొన్ని సెకండ్స్లో ఆర్ మినిట్స్లో ఇదంతా అబద్ధం అని, బట్ ఆ కొన్ని సెకండ్స్ మినిట్స్ కూడా తట్టుకోలేక హీరో మీద సీరియస్ అయ్యి హీరోయిన్ దగ్గర తీసుకొని నిజం చెప్పి ఓదారుస్తుంది రమ్యకృష్ణ గారి క్యారెక్టర్. లవ్ తన కోసమే త్యాగం చేయడం చేసింది, దానికన్నా గొప్ప సీన్ అండ్ సిచ్యువేషన్ ఇది నా ఉద్దేశంలో. అంటే కొన్ని సెకండ్స్ మినిట్స్లో నిజం తెలిసి హ్యాపీ అవుతుందని తెలిసినా ఆ మినిట్స్ సెకండ్స్ కూడా బాధపెట్టలేనటువంటి గొప్ప ప్రేమ తన ఫ్రెండ్ మీద. నాకైతే హీరోయిన్ని ప్రేమించడం కన్నా హీరోయిన్ మీద రమ్యకృష్ణ గారి క్యారెక్టర్కి ఎక్కువ ఉంది లవ్. వీళ్ళని నిజంగా గొప్ప ఫ్రెండ్షిప్ డెఫినెట్లీ. నెంబర్ 7 ఒక్కడు. ఇది గ్రూప్ థింగ్ తీసుకుంటే ఫ్రెండ్షిప్ గ్రూప్లో వీళ్ళది బెస్ట్ అనుకుంటున్నా. అంటే చాలా మూవీస్ మంచి ఫ్రెండ్షిప్ గ్యాంగ్తో వచ్చాయి, బట్ ఇది బెస్ట్ అనుకుంటున్నాను నేను. అంటే నార్మల్గా ఎవరైనా ఒకరు మంచి వాళ్ళు ఉంటారు ఆర్ కొంతమంది ఉంటారు గ్రూప్లో, ఎవడో ఒకడు కొంచెం ఒక్కలైనా కొన్ని వాటికి ఎగనెస్ట్గా ఉండొచ్చు, బట్ ఇక్కడ హీరోయిన్కి హెల్ప్ నీడెడ్ అని మూవీస్లో హీరోలానే వెంటనే హెల్ప్ చేసేస్తాడు హీరో. కానీ హీరో గ్యాంగ్ అంతా కూడా ఒకే దారిలో నడవడం, కొంచెం కూడా ఎగనెస్ట్ అవ్వకుండా అంతా కలిసి ప్రాణాలకు తెగించి హీరోయిన్ని కాపాడాలని అనుకోవడం నిజంగా గ్రేట్ థింగ్. ఆఫ్కోర్స్ ఇలాంటి మూవీస్ చాలానే ఉండొచ్చు, బట్ ఎందుకో ఇది స్ట్రైక్ అయింది. సంబంధం లేని ఒక అమ్మాయి కోసం వేరే ఏ ఇంటెన్షన్స్ లేకుండా హెల్ప్ చేయడం అనేది ఆఫ్కోర్స్ హీరోకి లవ్ పుట్టి ఉండొచ్చు, బట్ అది తర్వాత జరిగింది. మన మూవీస్లో మోస్ట్లీ చూసి చూడగానే నచ్చేసి అప్పుడు హెల్ప్ దిగుతారు, బట్ ఇక్కడ విలన్ గడ అలా లాక్కెళ్తుంటే చుట్టూ చూస్తూ ఉంటారు, ఒక్కరు హెల్ప్ చేయరు, చూడటమే కానీ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. సో హీరో క్యారెక్టర్కి అప్రిసియేషన్ కూడా అనుకోవచ్చు. డెఫినెట్లీ వీళ్ళది అట్లీస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని అనుకుంటున్నా. ఇక్కడ నుండి ఈ లాస్ట్ 3 మేల్ ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ మధుమాసం. ఇందులో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అమ్మాయి, ఇక్కడ తన క్యారెక్టర్ని అందరూ అపార్థం చేసుకునేవాళ్ళు ఇంక్లూడింగ్ హీరోయిన్. బట్ తను బ్యాడ్ క్యారెక్టర్ కాదు, బోల్డ్ క్యారెక్టర్. నిజం చెప్పాలి అంటే మంచి క్యారెక్టర్ బట్ బోల్డ్. సో బోల్డ్ పీపుల్ని ఎలాగైనా అపార్థం చేసుకుంటారు. ఎనీవే, సో ఈ మూవీలో వీళ్ళ ఫ్రెండ్షిప్ బాగుంటుంది, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్షిప్ డెఫినెట్లీ. నెంబర్ 9 ఓ మై ఫ్రెండ్. ఈ మూవీలో మంచి మెసేజ్ ఉంది. అమ్మాయి అబ్బాయి ఎప్పటికైనా లవ్లో పడతారు ఆర్ అట్రాక్ట్ అవుతారు అనేదానికి లేదు, వాళ్ళలో కూడా అన్ని రొమాంటిక్ రిలేషన్ లేని బంధాలతో ఎంత పవిత్రత ఉంటుందో అలాంటిది ఉంటుంది. జస్ట్ అమ్మాయి అబ్బాయి మధ్య కూడా రొమాంటిక్ థింగ్స్ లేని రిలేషన్షిప్ ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ
అలాంటి దృష్టితో చూస్తే పాపం నీచాతి నీచం అన్న మెసేజ్. ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది. అదే ఏ బాగుండో గుర్తులేదు కానీ, ఎవరో దానిపోయే వాళ్ళు చెడుగా చూసారని అన్నా చెల్లెళ్ళు తండ్రి కూతురు రిలేషన్షిప్ చెడిపోదు కదా అని. అలా అవ్వదు కదా అన్న డైలాగ్. ఫ్రెండ్షిప్ బాండ్స్లో మంచి మూవీ ఇది కూడా. నెంబర్ 10 వసంతం. ఇది డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్షిప్ బాండ్స్ వీ హ్యావ్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్. ఖచ్చితంగా ఒక మంచి ఫ్రెండ్షిప్ బాండ్ అమ్మాయి అబ్బాయి మధ్య ఉన్న మూవీ ఇది. ఓ మై ఫ్రెండ్లో స్ట్రాంగ్గా చెప్పిన మెసేజ్ ఇక్కడ సడల్గా చెప్తారు, లేయర్గా డీప్న. ఒక స్వీట్ బ్యూటిఫుల్ బాండ్ వీళ్ళిద్దరిది కూడా ఈ మూవీలో. సో నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ. సీ యూ ఆల్ సూన్. సైనింగ్ ఆఫ్.